వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ నిన్న వరంగల్లో రైతు సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని పరుష పదజాలంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దూషించిన కేటీఆర్ను హెచ్చరిస్తూ ఎలా పడితే అలా తిట్టడం నిజంగా కూడా ఒక చదువుకున్నోడు చేయాల్సిన పని కాదు. ఆయన అవులాగాడన్నా ఇంకా పాగల్గాడన్నా అరే అవులే అని మేము అనలేం. ఎందుకంటే వాళ్లను తొక్కి బొంద పెడతా అని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి గారు తొక్కుకుంటూ వచ్చిండు. ఆ ఫ్రస్ట్రేషన్లో వీడేం మాట్లాడిండో వానికే తెలియదు. అరే ఒకటి బాగా గుర్తుంచుకో కేటీఆర్, అసలు రైతులను మోసం చేసింది ఎవడు? వరి వేస్తే ఊరి అన్నది నీ అయ్య కాదా? 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసింది నీ అయ్య కాదా? 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను మోసం చేసింది మీ అయ్య కాదా? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పింది మీ అయ్య కాదా? కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పింది మీ అయ్య కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయిరా అవులే మీ అయ్య చెప్పినాయి. ఫస్ట్ మీ అయ్య గురించి నువ్వు తెలుసుకో. ఓడిపోతే పామోగుల వండుకుల గురించి మాట్లాడే దమ్ములేని ఒక దద్దమ్మవు నువ్వు. మీ అక్క మీ సోదరిమణి అసలు నీ గురించి పట్టించుకోవద్దని చెప్పింది. ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఏం మాట్లాడతానో పైసలు లేకుండా చెప్పు. ప్రభుత్వ ఖర్చులతోటి నిన్ను పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసి నీకు ట్రీట్మెంట్ చేయించడానికి వరంగల్ నుండి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. నువ్వు ఒకసారి ఆలోచించు. రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ సిగ్గు కానీ నీకు ఉన్నాయా? అసలు రైతులకు బేడీ లేచింది మీరు కాదా? రైతులకు మీ హయాంలో 641 మంది తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటే సిగ్గు లేకుండా ఇంకా రైతులు ఎట్లా తిరుగుతారా మీరు? అసలు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. మొత్తం భారతదేశంలో ఏకకాలంలో 22 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఏకైక చరిత్ర రేవంత్ రెడ్డిరా. అరే కనీసం కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. ఇక నీ ఎంబడి ఒక పెద్ద జోకర్ గాడు వరంగల్ నుంచి ఎర్రవెల్లి దయాకర్ రావు, మనకి ఆకాల నుంచి రౌత్ నుంచి రాయరాదు, ఆయన కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడతాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో పోయి కొమ్ము కాచి ఆయన కూడా నీతులు మాట్లాడతాడు. ఇక దయాకర్ రావు గురించి చెప్తే మా ఇచ్చేది పోతుంది. మా జిల్లా గురించి కాచి ఆయన గురించి ఎక్కువ మాట్లాడదు అనుకుంటాను. ఇక పల్లరాజేశ్వర రెడ్డి ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థమవుతలేదు. కనీసం ఆయన స్పీచ్ స్టార్ట్ చేస్తే అన్నం అని వరుతా అంటే రామన్నం మాట్లాడిన తర్వాత అన్నం అని చెప్తాడు. ఇంతకన్నా ఇక సిగ్గుచేటు ఏమైనా ఉన్నది అవిలేదు. ఇక కనీసం వరంగల్ నుంచి 2 ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకు మాట్లాడే ఛాన్సే లేదు. పార్టీల వాళ్ళ బతికేందో వాళ్ళకే తెలియదు. వాళ్ళు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. సిగ్గుండాలిగా కొంచెం. కనీసం స్టేజ్ మీద రావడానికి ఎవరు అడ్డుకున్నారు? వీడియోలు చూస్తలేమా అన్ని? వాళ్ళు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడతాను. ఇక మేము అవులేయానాల్లో పిచ్చాసుపత్రికి పంపాలను ఆయన నిర్ణయించుకుంటే ప్రభుత్వ ఖర్చులతోటి కేటీఆర్కు పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇంకొకసారి అవలే గీవులే అంటే నిన్ను పోయినసారి ఓన్లీ తొక్కుకుండా వచ్చినావు, ఈసారి బొంద పెడదాం. మీ అయ్యను పోయి అను ఎట్లా తొక్కుకుండా వచ్చినావు. మీ అయ్య కథలు చెప్తాడు రేవంత్ రెడ్డి గురించి. జాగ్రత్త బిడ్డ కేటీఆర్. ఇంకొకసారి కాంగ్రెస్ గురించి కానీ రేవంత్ రెడ్డి గురించి కానీ ఒక్క మాట మాట్లాడితే ఈసారి వరంగల్ వచ్చి వాపసు పోయినావు. బట్టలిప్పి రుద్రమదేవి స్టాచ్యూ కూడా కట్టేస్తావు నిన్ను బిడ్డ. ఖబర్దార్.